నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెరికా వెనిజులాని ఎందుకు టార్గెట్ చేసింది అనేది చూసుకున్నట్లయితే, దీని వెనకాల ఉన్నటువంటి ఒకే ఒక్క కారణం ఎకానమీ. వెనిజులా దగ్గర గ్యాస్ నిక్షేపాలు గానీ, ఆయిల్ నిక్షేపాలు గానీ బీభత్సంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలు వెనిజులా దగ్గరున్నాయి. వెనిజులా యొక్క స్టేట్ ఏజెన్సీ ఏదైతే చమురు నిక్షేపాలు తీసేటటువంటి ఏజెన్సీ ఉందో, ఆ స్టేట్ ఏజెన్సీ పేరు పీడీవీఎస్ఏ. దీని మీద పట్టు సాధించడానికి అమెరికా వెనిజులా మీద అటాక్ చేసింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికాకు వ్యతిరేకంగా ఉండడం వల్ల ఆయన్ని కిడ్నాప్ చేసి మరీ అమెరికాకు తీసుకొని వచ్చాయి. అలాగే ఆల్రెడీ అమెరికా ఒక ప్రచారం స్టార్ట్ చేసింది. వాళ్ళ పత్రికల ద్వారా, ఆంగ్ల పత్రికల ద్వారా నికోలస్ మదురో అవినీతికి పాల్పడ్డాడు, నికోలస్ మదురో $50 మిలియన్ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేశాడు అని చెప్పి ఆల్రెడీ రాయించడం మొదలుపెట్టాయి. అయితే రాత్రికి రాత్రే సడన్గా ఈ విధమైనటువంటి అటాక్ చిన్న చిన్న దేశాల మీద చేస్తే వాళ్ళ సార్వభౌమత్వాన్ని తొంగలోకి తొక్కేలాగా అమెరికా ప్రవర్తిస్తే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అందరి మధ్యలో మెదిలేటటువంటి ప్రశ్న. అందుకని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భయపడుతున్నాయి. ఇప్పుడు నిజం చెప్పాలంటే, ఒకప్పుడు యుఎస్ఏ నికోలస్ మదురోకు ముందు యుఎస్ఏ అందరికంటే కూడా ఎక్కువ పర్చేజ్ చేసేది. వెనిజులా దగ్గర ఎక్కువ ఆయిల్ని పర్చేజ్ చేసేది. దాదాపు 18% కంటే కూడా ఎక్కువ ఇది ఉండేది. నికోలస్ మదురో వచ్చిన తర్వాత యుఎస్ఏ వెనిజులా రిలేషన్స్ పూర్తిగా చెడిపోయాయి. దాదాపు 10 సంవత్సరాల నుంచి చెడిపోతూనే వచ్చాయి. పైగా వెనిజులా కూడా కంప్లీట్గా ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 25,000 కోట్లు ఇచ్చామనుకోండి, ఏం చేస్తారు? ఏది నచ్చితే అది కొంటుంటారు, మీ ఇష్టం. ఎందుకంటే ఎలాగో ఖజానా నిండుతుంది అనేటటువంటి భావన మనలో ఉంటుంది కదా. అలాగే ఈ వెనిజులా కూడా ప్రవర్తించింది అనమాట. ఈరోజు వెనిజులా దగ్గర యుఎస్ఏ కొందాం అనుకున్నా సరే, యుఎస్ఏ తాలూకా కుక్కను కూడా వెనిజులా దేకేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే చైనా అక్కడ ఇన్వెస్ట్ చేసింది, అలాగే రష్యా అక్కడ ఇన్వెస్ట్ చేసింది, నార్త్ కొరియా ఇన్వెస్ట్ చేసింది, టర్కీ ఇన్వెస్ట్ చేసింది. వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేసేసరికి వెనిజులా యొక్క ఖజానాకి ఇబ్బంది లేకుండా పోయింది. దాంతో వెనిజులా యుఎస్ఏని ధిక్కరించడం మొదలుపెట్టింది. ఇది ప్రస్తుతం వీళ్ళకి నచ్చట్లేదు. అలాగే అక్కడ గోల్డ్ మైనింగ్, వెనిజులాలో చాలా ఎక్కువ గోల్డ్ మైనింగ్ జరుగుతుంది. గోల్డ్ నిక్షేపాలు కూడా ఉన్నాయి, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, అలాగే చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఏవేవైతే ఆర్థిక సంపత్తిని పరిపుష్టం చేస్తాయో వాటన్నిటి నిక్షేపాలు కూడా వెనిజులాలో ఉన్నాయి. ఆ గోల్డ్ మైనింగ్లో కూడా చైనా, రష్యా వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఒక అర్జెంటీనా తప్ప యుఎస్ఏకి పెద్దగా సపోర్ట్ చేసినటువంటి దేశాలే లేవు ఇలాంటి ఒక అటాక్కి. నిజానికి సౌత్ అమెరికాలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భయపడుతున్నారు ప్రజెంట్. కొలంబియా ఈ వెనిజులాకి పక్కనే ఉంటుంది. తర్వాత పెరు, తర్వాత బొలీవియా, ఆ తర్వాత బ్రెజిల్ నిజానికి అది తనకదే కూలిపోయేటట్టుగా చేసుకుంది. ఎందుకంటే లాస్ట్ 10 years మనం చూసుకున్నట్లయితే, ప్రస్తుతం ఉన్నటువంటి బోల్సనారోకి ముందు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లీట్గా అవినీతితో మొత్తం బ్రెజిల్ని నాశనం చేశాడు. బోల్సనారో ప్రెజెంట్ ఉన్నారు, ఆయన కమ్యూనిస్ట్. ఆ తర్వాత చిలీ, తర్వాత అర్జెంటీనా దూరంగా ఉంది. ఏది వెనిజులాకి చాలా దూరంగా ఉంది. ఏదైనా సరే సౌత్ అమెరికాలో ఇలాంటి చిన్న చిన్న దేశాలన్నీ కూడా ఈరోజు బిక్కుబిక్కుమంటున్నాయి. అర్జెంటీనా కూడా సపోర్ట్ చేయడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే, ఎక్కడ మళ్ళీ ట్రంప్ వచ్చి మన మీద అటాక్ చేస్తాడో అనేటటువంటి ఒక భావన. దాంతో చాలా దేశాలు భయపడుతున్నాయి. వాళ్ళ సావరానిటీ ఎక్కడ రాత్రికి రాత్రే కూలిపోతుందో అనేటటువంటి భయం మెయింటైన్ చేస్తున్నాయి. నిజానికి ఐక్యరాజ్య సమితిలో ఒక ఆర్టికల్ చెప్తుంది, వేరే దేశాల యొక్క సావరానిటీని చంపడానికి పెద్ద దేశాలకి ఎటువంటి అధికారం లేదు అన్నట్టుగా చెప్తే, వాళ్ళ సరిహద్దులకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్తుంది. కానీ దాన్ని క్రాస్ చేసి దాన్ని తొంగలోకి తొక్కి ఈరోజు ట్రంప్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని ఎత్తుకొని రావడం జరిగింది. ఇదేమీ అమెరికాకు కొత్త కాదు. అమెరికా చాలా దేశాల్లో ఇలాంటి పనులు చేసింది, చాలా దేశాలకి వెళ్ళింది.
వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా నాశనం చేసింది. ఇరాన్ కానీ, లిబియా కానీ, సిరియా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ వీటన్నిటినీ నాశనం చేయడానికే అమెరికా ప్రయత్నించింది. ఆడికెళ్ళి ఏదో రక్షిస్తున్నాం అనేటటువంటి బిల్డప్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం సరిగ్గా లేదని చెప్పి ఇంకొక పేరుతోనో ఏదో ఒక పేరుతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏవైతే చమురు నిక్షేపాలు ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి బంగారు నిక్షేపాలు ఉన్నాయో వాటిని దోచుకొని రావడం అమెరికాకు పని. ఆ పనిని పెట్టుకుంది ఎప్పటి నుంచో. ఇదేమీ కొత్తది కాదు. కాకపోతే ఒకప్పుడు బ్రిటిష్ చేసేది, బ్రిటన్ గవర్నమెంట్ చేసేది, ఇప్పుడు అమెరికా చేస్తుంది. కాకపోతే కొంచెం పందాన్ని మార్చింది. వాళ్ళ మీద ఏదో రకమైనటువంటి కేసులు పెడుతుంది. వాళ్ళ దేశ చట్టాలు కూడా ప్రశ్నించని వాటిని యూఎస్ఏ చట్టాలు ప్రశ్నిస్తున్నాయి. యూఎస్ఏ కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి. ఇది సార్వభౌమత్వానికి కానీ ప్రపంచ శాంతికి కానీ కంప్లీట్గా విఘాతం కలిగించేటటువంటి విషయం. కానీ ఎవరు ప్రశ్నిస్తారు? అమెరికా ప్రస్తుతం చాలా హై పొజిషన్లో ఉంది, ప్రపంచపు పెద్దన్నలాగా వెలుగుతుంది. మరి క్వశ్చన్ చేయడానికి ఎవడు లేడు కదా. అలాంటప్పుడు ఏదైనా చేయొచ్చు కదా. సో అదే మైండ్లో పెట్టుకొని ఒక నియంతలాగా ప్రవర్తిస్తుంది అమెరికా. అఫ్కోర్స్ భారత్ లాంటి దేశాల మీదకి దాడి చేయగలిగేటటువంటి సాహసం చేయకపోయినప్పటికీ కూడా చిన్న చిన్న దేశాలన్నిటికీ కూడా బెదిరిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు కానీ, బంగారు నిక్షేపాలు కానీ దోచుకుంటుంది అమెరికా. అలాగే వీటికి నార్కో టెర్రరిజం అనేటటువంటి ఒక ముద్ర వేసింది వెనిజులా మీద. ఇది కొంతవరకు నిజం. నార్కో టెర్రరిజం అనేది జరుగుతుంది. అక్కడ ఫెంటనైల్ అనేది వెనిజులా నుంచి అమెరికాకు వస్తుంది. అలాగే నార్కోటిక్స్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇవి కొంతవరకు నిజమే. కాకపోతే వెనిజులా కంటే కూడా ఎక్కువ ఆ కొలంబియా నుంచి కానీ, పెరు నుంచి కానీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. వెనిజులా కంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయినా సరే అది పెద్ద మ్యాటర్ కాదు. కంప్లీట్గా ఇందులో ఉన్నటువంటి ఒకే ఒక ఇంటెన్షన్ ఏంటంటే ఆయిల్ మిగతా దేశాలకి ఎక్కువగా ఇవ్వడం కాదు, మాకివ్వండి. మీ స్టేట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ చమురు నిక్షేపాలను తీసేటటువంటి ఏజెన్సీస్ వాటిని కూడా మేమే మెయింటైన్ చేస్తాం అని ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేమే వెనిజులాని పరిపాలిస్తాం అన్నట్టు. అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి రోడ్రిగ్స్కి అధ్యక్ష పదవి కట్టబెట్టింది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికీ కూడా మేమే వెనిజులాని పరిపాలిస్తాం అనేటటువంటి స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నాడు. అలాగే వెనిజులా స్ట్రక్చర్ కూడా మనం చూసుకున్నట్లయితే వెనిజులాలో డాలర్ చెల్లుతుంది. అలాగే అన్అఫీషియల్ కరెన్సీ చెల్లుతుంటుంది, అంటే బిట్ కాయిన్స్ ఇట్లాంటివన్నీ కూడా చెల్లుతుంటాయి. అలాగే మిలిటరీ స్టెబిలిటీ ఉండదు. ఇప్పుడు కూడా వెనిజులా మీద యూఎస్ నుంచి శాంక్షన్స్ ఉంటాయి, ప్రెజర్స్ ఉంటాయి. అలాగే ఈ నాయకులు కూడా అవినీతికి పాల్పడుతుంటారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ముద్ర కూడా చాలా వరకు బంగారు నిక్షేపాలని స్విట్జర్లాండ్కి తరలించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి అవినీతికి పాల్పడినప్పుడు అక్కడ స్టెబిలిటీ అనేది కూడా కష్టం కదా. సో ఇవన్నీ కూడా యూఎస్ అటాక్ చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాయి. అవకాశం కోసం ఎదురు చూసి యుఎస్ వెనిజులా మీద పట్టు సాధించింది. దీంతో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు, దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలన్నీ కూడా భయపడుతున్నాయి ఈరోజు. అయితే దీనివల్ల ఇండియాకి ఏమైనా ప్రభావం ఉందా అంటే ఇండియాకి ఎటువంటి ప్రభావం లేదు. ఎందుకంటే మనకి వెనిజులాతో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు, మనం ఇన్వెస్ట్ చేయలేదు అక్కడ. అలాగే మనం ఏ విధంగా కూడా డీల్స్ ఏం పెట్టుకోలేదు. కాకపోతే ఒక అడ్వైజరీ అయితే రిలీజ్ చేసాం. ఎందుకంటే అక్కడ మొన్న జరిగినటువంటి అటాక్స్లో దాదాపు 40 మంది చనిపోయారు. కాబట్టి ఇండియన్స్ ఎవరెవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే విజిట్ చేయడానికి వెళ్ళారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒక అడ్వైజరీని మాత్రమే మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి జియో పాలిటిక్స్. అమెరికా కోణంలో చూసుకున్నప్పుడు అమెరికా ఒక స్టాండ్ ఏంటి, లేకపోతే ప్రపంచ దేశాలతో స్టాండ్ ఏంటి అంటే చాలా వరకు దేశాలు కండెమ్ చేస్తున్నాయి. అర్జెంటీనా సపోర్ట్ చేసింది. కొన్ని దేశాలు న్యూట్రల్గా స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఎనీహో చూడాలి ఇక ముందు ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ.